వ్యవసాయం రీత్యా భూమిని చదును చేసుకోవడానికి అధికారులు అనుమతి ఇవ్వాలని భూ యజమాని ప్రభుత్వాన్ని కోరారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో ఎల్లమ్మాలయ గౌడ కులస్తులకు సంబంధించిన 23 ఎకరాల భూమిలో చదును చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తాటి ఈత వనంలో మంటలు చెలరేగి కొన్ని చెట్లు కాలిపోయాయని భూ యజమాని తెలిపారు. కక్షపూరితంగా తాటివనం దగ్ధం చేశారని గీత కార్మికులు మాపై ఆరోపించారని తెలిపారు. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి తగు న్యాయం చేయాలని కోరారు. తమ భూమిలో ఉన్న పరికరాని చెట్లను తొలగించడానికి అనుమతులు ఇవ్వాలని భూ యజమాని కోరారు. మిత్రులకు గౌరవ సభ్యులకు అందరికీ మా కృతజ్ఞతలు. మేము బతుకుదేరు కొరకు కళావధికు బతకడానికి వెళ్ళినాము. మా స్థానికంగా ఉన్నటువంటి భూములు సాగు చేయక పడితుండాలి. కావున మా తమ్ముడు కొంచెం సాగు చేసుకుంటానని వచ్చింది. అనుకోకుండా చెత్త ఉన్నదని కాలబెడితే అది అనుకోకుండా కొన్ని తాళ్ళు చెట్లు తగిలినది. ఇది పొరపాటు జరిగింది. మేము కూడా సంఘ సభ్యులమే. గతంలో అధ్యక్షునే చేశాను నేను. ఇప్పుడు కూడా ప్రజెంట్ సభ్యులమే. మాకు చేతగాక వర్క్ చేయడం లేదు. అది జరిగింది పొరపాటే. దాన్ని మేము నలుగురం, ఒకరు హైదరాబాద్లో, ఒకరు మహారాష్ట్రలో, ఒకరు గోదావరికల్లో ఉంటారు. ఒక్క సభ్యుడు వచ్చిన దానికి 5గురు వచ్చి చేశారని మమ్మల్ని పబ్లిసిటీ చేసి వీడియోలలో ఫోటోలలో పెట్టి ఇది చేయడం కరెక్ట్ కాదు. అందుకొరకు దయచేసి మీరు విధానం చేసి వివరణ చేయిస్తున్నాం. మేము అట్లాంటి దురుద్దేశం ఉన్న వాళ్ళం కాదు. మేము సంఘ సభ్యులము. మాకు అటువంటి ఎలాంటి ఉద్దేశం లేదు. ఇక అది మరి వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అందరూ వచ్చి చేశారనేది వాళ్ళకే ఉండాలి. దానిలో అధ్యక్షుడు గారు ఏమని ఇచ్చారు స్టేట్మెంటు, లింగం గౌడ్ వచ్చిండ్రు చేసిండని చెప్పారు అధ్యక్షుడే. తర్వాత ఇంకో సభ్యుడు చెప్పాడు 5గురు అన్నదమ్ములు వచ్చి అంటి పెట్టారు అని చెప్పారు. ఇంత దారుణంగా ఇట్లా నిందలు వేసి చేస్తే అది ఎంతవరకు జనాలకు ఏమనుకుంటారు? సభ్యులై ఉండి మాజీ అధ్యక్షులు అయి ఉండి 5గురు వచ్చి చేశారా అని అనుకుంటారు కదా. కాబట్టి దయచేసి తమరు మా మీద చూసి 13వ తారీఖు రోజు మా 4వ అన్నయ్య మాకు ఈ మద్దికొండ గ్రామంలో దాదాపు 23 ఎకరాల జాగా ఉంది. కొన్ని సందర్భంలో మేము గోదావరికని జీవనోపాధి గురించి 1980లో వెళ్ళిపోయినాము. అప్పటి నుంచి ఇక్కడ మా గౌడ్స్ ఈ మా ఉన్న భూమిలో తాడి చెట్లు ఈ చెట్లు గీసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. కానీ ఈ మధ్యలోనే మేము జీవనోపాధి అక్కడ కోల్పోయి మా సొంత గ్రామానికి వచ్చి మేము ఈ భూమిని సాగు చేసుకునే ఉద్దేశంతో కొన్ని చదువు చేస్తున్న సందర్భంలో కొన్ని చెట్లు కాలిపోయినాయి. అది మా అన్నయ్య గారు అనుకోకుండా కొన్ని చేస్తున్న సందర్భంలో కాలిపోయింది. దానికి మేము కూడా చింతిస్తున్నాం. కావాలని చేయలేదు. కావాలని చేస్తున్నప్పుడు ఈ 23 ఎకరాలల్లో ఇంకా వందల వేల చెట్లు ఉన్నాయి. అలాంటి మొత్తం చెట్లు కాలిపోతాయి కదా. ఆ ఉద్దేశం కాదు మా ఉద్దేశం, కాలగొట్టాలనే ఉద్దేశంతో. మేము చదువు చేస్తున్న సందర్భంలో కొంచెం అగ్గి తగిలి ఆ చెట్లు కాలినాయి. దాన్ని కూడా మేము చింతిస్తున్నాం. అది పొరపాటే వాస్తవంగా. కానీ మాకు ఈ ఉపాధి ఎన్ని రోజులు ఉపాధి లేదు కాబట్టి మేము ఈ భూమిని సాగు చేసి మేము ఉపాధి పొందాలనుకుంటున్నాం. కాబట్టి దీనిపై గవర్నమెంట్ కూడా న్యాయ విచారణ జరిపి మా చెట్లు, కొన్ని చెట్లు ఈ చెట్లు కానీ తాటి చెట్లు కానీ వాళ్ళు ఎక్కని చెట్లు ఏదన్నా ఉంటే తీసేసడానికి మాకు అనుమతి ఇచ్చి న్యాయం చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. దీనికి కూడా మన గౌడ సభ్యులు కానీ, ముస్తాబాద్ గౌడ మండల సభ్యులు కానీ, జిల్లా గౌడ సభ్యులు కానీ, తెలంగాణ గౌడ సంఘం నుంచి కానీ అందరు గౌరవ సభ్యులు, మన గౌడ సంఘ పెద్దలు, కార్యవర్గ సభ్యులు కానీ, కుల పెద్దలు కానీ అందరూ మాకు సహకరించి మా కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందిగా గురి చేయకుండా మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబాన్ని మా మద్దికొండ గ్రామస్తులు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఇచ్చిన జాగా వేరే ఉండొచ్చు, కానీ దానికి దీనికి సంబంధం లేకుండా మా సొంత జాగాలో కూడా మాకు ఉపాధి లేకుండా మమ్మల్ని సాగు చేయకుండా చేస్తున్నారు. కాబట్టి దీనిపై న్యాయ విచారణ చేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.